హాయ్ అందరికీ నమస్తే. ఐఎమ్ డిఎస్ మీ దండపల్లి శ్రేణు. అమెరికాకు వచ్చి దాదాపు 20 రోజులు దాటింది, 22 రోజులు అవుతుంది. దాదాపుగా ఒక 15-16 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడే ఉన్నాం న్యూయార్క్లో. నేను హూస్టన్ ప్రోగ్రామ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి న్యూయార్క్ వచ్చేసాను. న్యూయార్క్లో మా లక్ష్మారెడ్డి అన్న, అనుగు లక్ష్మారెడ్డి అన్న వానక వాళ్ళ ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అట్లాంటిక్ ఓషియన్ ఆనుకునే బీచ్కి దగ్గరలో ఇక్కడ నుంచి చూస్తే బీచ్ కనబడుతుంది. అదంతా మీకు అంతా లొకేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి చూడండి అట్లాంటిక్ ఓషియన్ బీచ్ కనబడతా ఉంటుంది. సముద్రము అద్భుతంగా ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు పైనుంచి విండోస్ నుంచి చూపించాను కదా, అదే లొకేషన్ ఇది కింద నుండి అనమాట. గ్రీనరీ కానీ, పెద్ద పెద్ద ట్రీస్ కానీ, ఆ బీచ్ని ఆనుకొని ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. చాలా వండర్ఫుల్ ఇది లొకేషన్ అయితే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జంగిరెడ్డి అన్న నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను లొకేషన్ని. నిజంగా లాంటి కళాకారులకే కావచ్చు, ఇండియా నుంచి ఎవ్వరు వచ్చినా కూడా అసలు వీళ్ళ ఆతిథ్యం మర్చిపోలేదు. అంటే మేము టైం సేమ్ ఇప్పుడు ఉన్నాం, ముందు కూడా చాలా మంది ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చిపోయినారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు లక్ష్మణ్ రెడ్డి అన్న మరియు వాణి వదిన అమ్మ. ఎందుకంటే ఇక్కడుండి హాస్పిటాలిటీ చూస్తూ ఉన్నాం. అద్భుతం. వారికి మనస్ఫూర్తిగా మా కళాకారులందరి పక్షాన పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు, వారి పిల్లలు ఆరోగ్యాలతో ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే గండేపల్లి సీను గింబల్ ఈరోజే ప్రారంభం చేసినారు. సో ఆ సందర్భంగా మరి మొట్టమొదటి వీడియో ఈ ఫోన్లో తీయడం జరుగుతుంది. ఎనీవే, గింబల్ 10 కాలాల పాటు మంచిగా హ్యాపీగా ఎన్నెన్నో వీడియోస్ తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నైస్, సూపర్, బ్రహ్మాండం. ఓకే, ఆల్ ది బెస్ట్ నా. థ్యాంక్ యూ నా. సాయంత్రం నిజంగా కూడా చాలా అంటే చాలా బాగుంది వెదర్ అయితే. చూడండి, సన్ లైట్ వస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి అన్న వాళ్ళ ఇల్లు కూడా మొత్తం రౌండ్ చేద్దాం ఒకసారి. వాళ్ళ ఇల్లు బ్యాక్ సైడ్ కూడా పోయి చూద్దాం. చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. నిజంగా కూడా సాయంత్రము లేదా మార్నింగ్ మంచిగా ఇక్కడ కూర్చొని సరదాగా ఇలా చైర్లో కూర్చొని మంచిగా ఇక్కడ స్నాక్స్ పెట్టుకొని కూర్చుంటే ఎంత హ్యాపీగా, ఎంత సరదాగా ఉంటుంది అంటే లొకేషన్ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ సూపర్ అండ్ సూపర్ అమేజింగ్. నిజంగా మీ అందరికి కూడా ఈ అట్మాస్ఫియర్ని అంతా కూడా మీకు చూపించాలని ఈ వ్లాగ్స్ చేస్తున్నా. సో ఇంకా బ్యాక్ సైడ్ చూడండి చాలా బాగుంటాయి. అసలు ప్రొద్దునైతే చిన్న చిన్న కుందేళ్ళు, దుప్పిలు, జింకలు అవి కూడా వస్తాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుంది. చూడండి ఇక్కడ బుద్ధుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. అమేజింగ్ కదా అసలు.
మెరిసి అని కనబడుతుంది చూడండి. చూసారు కదా లొకేషన్ ఎట్లా ఉందో. చాలా అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా, చాలా ఎక్స్ప్లోర్గా ఉంటుంది. అంటే మైండ్ చాలా ప్రశాంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలండి. ఇవి లక్ష్మారెడ్డి అన్ననే అన్న చూడండి, పొద్దుంతా పోయొచ్చండి బిజీగా వర్క్ చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి కూడా మళ్ళీ తోట పని, చెట్ల పని, వాటర్ పని ఇవన్నీ చేసుకుంటాడు. అంటే అమెరికాలో ఏంటంటే ఎవ్వల పని వాళ్ళు చేసుకోవాల్సిందే. మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ. అందుకే ఎవ్వరి ఇంట్లో పనులు వాళ్ళు, ఎవరి ఇంటి చుట్టూ పనులు వాళ్ళు, ఎవరి వంట, ఎవరి తంట, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలన్నమాట. అందుకే అన్న వచ్చి కూడా ఇంకా కష్టపడతా ఉన్నాడు. హాయ్ అండి, మళ్ళీ ఒకసారి మీరందరూ కొంచెం నాకు యాక్చువల్గా నేను వరల్డ్ వైడ్గా చాలా లండన్ కానీ అమెరికా కానీ అప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తూ వస్తూ ఉన్నాను. ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా, బ్లాగ్స్ చేసి మీకు ఈ ప్రపంచాన్ని, నేను తిరిగే ప్రతి ప్రపంచాన్ని కూడా మీ అందరికీ చూపెట్టాలి, పరిచయం చేయాలనుకుంటున్నా. బట్ కొంచెం బేసిక్గా చెప్పాలంటే బ్లాగ్స్ చేయడం అనేది అంత ఈజీ కాదనే సంగతి అర్థమైంది. ఎందుకంటే చాలా ప్రయోగాలు చేశాను నేను, చాలా అంటే చాలా ప్రయోగాలు చేశా. ఎందుకు అనంటే మనతో పాటు లగేజ్ ఉంటుంది, అవన్నీ చేస్తూ మన కెమెరా హ్యాండిల్ చేసుకొని సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న కొంచెం పబ్లిక్ కూడా కొన్నిసార్లు సపోర్ట్ చేయరు. చాలా ఇబ్బంది అసలు. నిజంగా నా అన్వేషణ కానీ ఇంకా బ్లాగ్స్ చేస్తున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నేను అసలు నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అయినా పర్లేదు, మీరు కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి అమేజింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మంచి మంచి లొకేషన్లు, వీటితో పాటు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మన బిగ్ షాట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా, వాళ్ళ అనుభవాలన్నిటి కూడా మనకు షేర్ చేసి మీ అందరికి కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తా. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.